మొన్న సి అన్నాడు, నిన్న C++ అన్నాడు, ఈరోజు జావా అన్నాడు, రేపు బావా అంటాడు, మొన్నాడు రావా అంటాడు. ఏంది సామి ఈ జావా అంట, ఏంది అర్థం కావట్లే నాకైతే. ఫస్ట్ రోజు 10 రోజులు ఎగరగొట్టేసిన, సడన్గా వచ్చేదానికి ఏం అర్థం కాలే. క్లాస్లో ఈరోజు క్లాస్లో దానికన్నా నిద్రపోయిండేది ఎక్కువ, పొందాకులు నిద్రపోతానే ఉన్నాను అనుకోండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కటే క్లాసులే, తలకాయ నొప్పి. వీడు పెద్ద పనికి మాలినాడు, వాడు కొంచెం చిన్న పనికి మాలినాడు, వీడు మహా పనికి మాలినాడు. ఈ ఐడి కార్డుని ఎక్కడ పెట్టినానో గుర్తులేదు. నీ అమ్మ దీన్ని ఎతికేకే నాకు ఛాన్స్ పట్టింది. నిద్రపోయినా అదొకటి, మన దృష్టిలో నిజంగా అంటే ఎర్రిపోని అయిపోయినాను. సో గాయస్, మన క్లాస్ ఇది. సో ఎస్, దిస్ ఈజ్ అవర్ క్లాస్ అండ్ మౌనిక వాళ్ళ క్లాస్. నేను అదే కదా. సరే బాయ్. టేస్టింగ్ సాల్ట్ వేరు, సాల్ట్ వేరురా. టేస్టింగ్ సాల్ట్ టేస్ట్ కోసం, సాల్ట్ కోసం. గుడ్ మార్నింగ్ యూట్యూబ్, నమస్తే వందనం, వనక్కం, ఎల్లరికం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మనం ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సీనియర్స్గా కాలేజ్లోకి అయితే అడుగు పెడతాం అనమాట. కాలేజ్ స్టార్ట్ అయ్యి 10 days అయింది. ఎగ్జాక్ట్లీ 10 days. అంటే లాస్ట్ 8th స్టార్ట్ అయింది, 10th క్లాసెస్ స్టార్ట్ అయినాయి. అండ్ నా డేట్ వచ్చేసి 21st. సో 10 days క్లాసెస్ అయితే ఎగరగొట్టేసిన. ఇంటికి వచ్చేది, ముంబైకి పోయేది, బైక్ రైడ్ చేసేది అంతా అయిపోయి 10 days అయితే కాలేజ్ ఎగ్గొట్టేసినాను అనమాట. సో ఈరోజు క్లాసెస్కి వెళ్దాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం, ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయో చూద్దాం, ఎవరెవరు ఉన్నారో చూద్దాం, మన వాళ్ళు అందరు ఉన్నారా, కొత్త వాళ్ళు వచ్చినారా, మొత్తం అంతా కూడా చూద్దాం. సో ఇప్పుడే లేచి ఫ్రెష్ అయితే అయిపోయినా అండ్ ఫుల్ రైడ్ చేసి అలసిపోయినా కదా. సో లేట్గా లేచినాను, 7 లేచినా అనమాట. సో ఇంకా టిఫిన్కి అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఇది తెప్లా అనుకుంటా. సో ఎస్, తెప్లా గుజరాత్ అండ్ రాజస్థాన్ ఇటు సైడ్ ఫేమస్ కొంచెం. అండ్ ఇందులోకి చట్నీ అండ్ టీ, సన్ రైజెస్ అయితే పెట్టారు. సో దిస్ ఈజ్ ఫర్ అవర్ టిఫిన్. సో గాయస్, ఇప్పుడే రెడీ అయితే అయిపోయినాం. అండ్ అద్దాలు ఏది పెట్టుకోవాలో అర్థం కావట్లే, 2 ఉన్నాయి సెట్లు. ఇప్పుడు పెట్టుకునేది ఒకటి అండ్ ఇదొకటి. ఏది బాగుందో చెప్పండి, కామెంట్లో పెట్టండి, ఓకేనా? ఏది బాగుందో, ఇదే లేకుంటే ఇదా. సో ప్రస్తుతానికి అయితే పాతదే తీసుకోవడం. సో ఇంకా టైం వచ్చేసి 9:30 9:30 అయింది. 9:45కి క్లాస్. సో లెట్స్ గో టు క్లాస్. అరే బుక్ ఏం తీసుకోవాలి, బుక్కులు ఏం లేవు నాకు. సరే ఏదో బుక్ తీసుకొని పోదాం ఇంకా. బుక్కులు అన్నీ చాలా ఉన్నాయి, బాగానే ఉన్నాయి, ఏదో తీసుకోవచ్చు సెట్. సో టైం వచ్చేసి 9:35 అయింది. అండ్ మన క్లాసెస్ ఇప్పుడు ల్యాబ్ ఉందన్నమాట. 2 hours వస్తూనే ఉంటుంది, 9:45 to 11:45. ఆ తర్వాత లంచ్. ఇది క్లాస్కి అయితే వెళ్ళాం. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ డే ఆఫ్ సెకండ్ ఇయర్. ఫైనల్లీ సీనియర్స్ అయిపోయినా. ఓన్లీ 1 book తీసుకుపోతానా, చూద్దాం ఇంకా. సో ఐడి కార్డ్ అయితే ప్రతి క్లాస్కి మ్యాండేటరీ అండ్ ల్యాబ్కి అయితే 100% ఉండాలా. ఈ ఐడి కార్డుని ఎక్కడ పెట్టినానో గుర్తులేదు. నీ అమ్మ దీన్ని ఎతికేకే నాకు ఛాన్స్ పట్టింది. అరౌండ్ 1 hour ఎక్కడ పెట్టినానో కనపల్లా. బ్యాగ్లో పెట్టినాను, కబోర్డ్లో పెట్టినాను. సో మొత్తానికి అయితే దొరికింది. సో హియర్ ఈజ్ మై ఐడి కార్డ్ అండ్ క్లాస్కి వెళ్తాను. టైం అయింది, జస్ట్ 5 minutes ఈజ్ లెఫ్ట్. సో యాజ్ యూ న్యూ బిఫోర్, దిస్ ఈజ్ అవర్ ల్యాబ్, L block అనమాట. లెట్స్ గో ఇన్సైడ్. చాలా రోజుల తర్వాత లోపలికి వెళ్తాను మళ్ళీ. సో ఇదే అనమాట మన క్లాస్ 413. అండ్ ఇందులో తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా కనపడట్లే, ఇంకా ఎవరు రాలేదు. వచ్చినాక నిదానంగా వెళ్దాం. మొత్తం మన తెలుగు వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోయి వెకేషన్స్కి ఇంకా రాలేదు. సో అందుకే క్లాస్లో 4-5 ఉన్నారు. మనమే చాలా తొందరగా వచ్చేసినాం. మొన్న సి అన్నాడు, నిన్న C++ అన్నాడు, ఈరోజు జావా అన్నాడు, రేపు బావా అంటాడు, మొన్నాడు రావా అంటాడు. ఏంది సామి ఈ జావా అంట, ఏంది అర్థం కావట్లే నాకైతే. ఫస్ట్ రోజు 10 రోజులు ఎగరగొట్టేసిన, సడన్గా వచ్చేదానికి ఏం అర్థం కాలే. తినేకెళ్ళేసి వద్దాం ఇక. మొన్న వరకు గోవాలోను ఇంకా అదేది మహారాష్ట్రలో వానకు తడిసి ఇటుకు వచ్చి ఈ ఎండకు తిరుగుతా అంటే మా అమ్మమ్మ చచ్చిపోయినట్లుందిరా నాయన, మళ్ళీ ఎండ అసలు. సో వీ హ్యాడ్ కేమ్ టు లంచ్ అండ్ దిస్ ఈజ్ అవర్ మెస్. అన్నము, పప్పు, చపాతి, మజ్జిగ, ఇంకా అదేదో కర్రీ పెట్టినారు, నాకు ఇష్టం లేదు, తిందా. సో దిస్ ఈజ్ ఫర్ అవర్ లంచ్. సో గాయస్, ఇప్పుడు వచ్చేసి టైం 12:35 అయింది అంటే 12:45కి క్లాస్. సో గాయస్, మన క్లాస్ ఇది.
సో ఎస్ దిస్ ఈజ్ అవర్ క్లాస్ అండ్ మౌనిక వాళ్ళ క్లాస్ నేను అదే కదా. సరే బాయ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. బాయ్ బాయ్. సో గాయ్స్ ఇప్పుడు క్లాస్ వచ్చేసి 2 hours వరుసన ఉంది. అండ్ నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. నైట్ అంతా టైర్డ్ అయిపోయినా, నైట్ నిద్ర లేదు. ఇప్పుడు వస్తుంది నిద్ర. సార్ ఏమో బయటికి పోయి ఫోన్ కడుక్కొని రాబోన్నాడు. యాక్చువల్లీ మార్నింగ్ ఇదే పీరియడే అంటే ల్యాబు, అదే ఇప్పుడు క్లాసు. మార్నింగ్ ఏమైంది, ఫోన్ అంటే లైక్ ఫోన్ చూస్తుంటే ఆ ఫోన్ దొరికిన అదొకటి, మళ్ళీ ఈరోజు నిద్రపోయినా అదొకటి. ఫస్ట్లో నిజంగా అంటే ఎర్రిపోన్ అయిపోయినాను. సంవత్సరం అంతా ఎట్లా మేనేజ్ చేయాలో ఇంకా సరే క్లాస్ అయిపోయినాక తెలుసుకుందాం. బై. సో గాయస్ టైం వచ్చేసి ఇప్పుడు 2:45 అయింది. సో ఇప్పుడు ఇంకో క్లాస్ ఉంది. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కటే క్లాసులే. తలకాయ నొప్పి. అన్నీ అర్థం వినేదలకి ఏంది అర్థం కావట్లే. అర్థం చేసుకొని ఫ్రెండ్స్తోనూ ఎట్లా చూపించుకోవాలా, లేదంటే బిస్కెట్ అయిపోతాం. సో ఇంకా ఇప్పుడు ఇంకో క్లాస్ స్టార్ట్. 2:25కి ఒక క్లాస్ అయిపోయింది. ఇప్పుడు 2:45కి ఇంకో క్లాస్ ఉంది. సో లెట్స్ గో టు క్లాస్ నౌ. సో ముందు వచ్చేసి 405లో మన క్లాస్, అండ్ ఇప్పుడు వచ్చేసి 205. సో దిస్ ఈజ్ అవర్ క్లాస్. సో ఇదే మన క్లాస్. ఇంకా ఎవరు రాలేదు, అందరు రెస్ట్ తీసుకుంటున్నారు. సో గాయ్స్ ఇప్పుడే ఒక సబ్జెక్ట్ అయితే అయిపోయింది. ఎందుకు కోమా అంట. నేను కూడా కోమాలోకి వెళ్ళిపోయినా. ఫుల్ నిద్రపోయినా. 10 రోజులు కూడా రాకోకుండా డైరెక్ట్ వస్తాను. ఏం అర్థం కావట్లే. క్లాసులు బిస్కెట్ అయిపోతాను. ఇట్లా చేసి మొత్తం అంతా రివైజ్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. క్లాస్ అయిపోయాక కలుసుకున్నాం ఇక. సో గాయ్స్ ఇప్పుడే క్లాస్ అయితే అయిపోయింది అండ్ రూమ్కి వెళ్తున్నా. క్లాస్లో ఈరోజు క్లాస్లో ఏంటి దానికన్నా నిద్రపోయిండేది ఎక్కువ. పొందాకులు నిద్రపోతానే ఉన్నాను అనుకోండి. ఫస్ట్ డేనే నిద్రపోతే ఇంకా సంవత్సరం అంతా నిద్రపోతానేమో క్లాసులలో. చూద్దాం ఇంక ఎట్లయితుందో. సో ప్రస్తుతానికి అయితే మన హాస్టల్ కాడికి వచ్చేసిన. ఠాగూర్ భవన్కి పోయి ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు స్లీప్ అయ్యాలా, లేదంటే అంతే. నా ప్రెజెంట్లీ టైం వచ్చేసి 4:50 అయింది. సో యాజ్ యూ నో, మనం హాస్టల్లో ఉన్నప్పుడు ఈవినింగ్ అవుతానే మస్తు ఆకలి అవుతుంది. ఇదిగోండి, వీడు పెద్ద పనికి మాలినాడు, వాడు కొంచెం చిన్న పనికి మాలినాడు. వీడు మహా పనికి మాలినాడు. ముగ్గురు పనికి మాలలో అయితేనే కదా ఈడు కలిసేది. సర్లే బయట ఆకలి అవుతుంది, ఏదో ఒకటి తినేసి అయితే వద్దుంటారా. సో యాజ్ యూ నో దిస్ ఈజ్ అవర్ మెయిన్ గేట్. అండ్ ఎగ్జాక్ట్గా అక్కడ ముందర ఎగ్ రైస్ ఉంటుంది. సో ఎగ్ రైస్ అయితే తినడానికి వెళ్తున్నాం. సో మేమైతే నార్మల్గా అక్కడ రాహుల్ ఆమ్లెట్ సెంటర్ అని ఉంటుంది, అక్కడ మంచిగా ఉంటుండే ఎగ్ రైస్. అండ్ నో వీఆర్ ట్రయింగ్ హియర్ ఏదో KRJ ఆమ్లెట్ సెంటర్ అంట. సో ఎగ్ బుజ్జినా అదేమంటారు, సంథింగ్ ఏదో చికెన్ బుజ్జి, సారీ ఎగ్ బుజ్జినా అదేమంటారా. సో దిస్ ఈజ్ అవర్ ఎగ్ రైస్. ఎగ్ రైస్లో ఎగ్ కన్నా ఆనియన్స్ ఎక్కువ వేసినాడు. హాఫ్ 40, ఫుల్ 80 70. సో ఇది టేస్ట్ బాగుంటుంది. ఎగ్ రైస్లోకి టమాటా సాస్ వేసుకొని తినే వింత మనిషి వీడేనేమో. ఇంకా బాగానే ఉంది కానీ టేస్టింగ్ సాల్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. పర్లే, టేస్టింగ్ సాల్ట్ వేరు, సాల్ట్ వేరురా. టేస్టింగ్ సాల్ట్ టేస్ట్ కోసం, సాల్ట్ కోసం పెద్దగా ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి మన మెస్లో ఫస్ట్ అన్నము లైట్గానే తినాలి ఈ టైంలో. అన్నంగా ఏమేమి పెట్టినారు చూద్దాం. సో ఈడైతే ఎంత గడ్డి పెట్టినారు. నిన్న ప్రాణమైన ఇట్లా గడ్డి అంతా తిన్నబ్బా. ఇంకా ఏదో టమాటా, ఇంకా ఏమంటారు మునక్కాయలు, టమాటా ఇంకా మునక్కాయలు కర్రీ, అండ్ చట్నీ, ఏంది బ్రో అది? పకోడీనా? పకోడీ కర్రీ. ఇదేదో పకోడీ కర్రీ అంట. సో ఇది మన లంచ్కి. సో గాయస్ ఇప్పుడే బయటికి పోయి అట్లా తిరిగేసి రూమ్కి అయితే వచ్చేసినాం. అండ్
ఈరోజు మెస్ కూడా అంతంత మాత్రమే ఉంది, పెద్దగా నచ్చలా. సో ఉండేది ఉన్నట్టు చెప్తాను. అండ్ అది ఇంకా ఉందేనా, చెప్పేదేం లేదా. అంతే, ఈరోజు మాత్రం క్లాసులు నిండేది ఏం లేదు. ఫస్ట్ రోజే ఫుల్గా నిద్రపోయినా. కోమా సబ్జెక్ట్ అంటది, ఏందో సబ్జెక్ట్ పేరే కోమా. అరే ఫుల్ ఫామ్ ఏందిరా కోమా అంటే? తెల్లంట. సర్లే యాదటి కోమా షార్ట్ ఫాము. కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసరా అంట, అది కోమా ఫుల్ ఫాము. సో అదనమాట. ఇంక కోమాలో క్లాస్ ఏం నిండేది లేదు, ఫుల్ కోమా అయిపోయినా. ఫుల్ ఇద్దర ఇట్లా వీటి వరకు ఫుల్ అయిపోయింది. ఇంకా స్లీవ్ వేసేసిన అనమాట. అండ్ ఎవ్వరు కూడా పాయింట్అవుట్ కాకూడదు ఈ సెమ్లో అనుకున్నా. పాయింట్ అయిపోయినా. మార్నింగ్ క్లాస్లో నా ఏమంటారు పాస్వర్డ్ మర్చిపోయినా ఈమెయిల్ది. సో అది పాస్వర్డ్ ఏమంటారు నెక్స్ట్ కొట్టాలి కదా, అంటే ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే మెయిల్కి వస్తుంది. అది చేద్దాం అనుకుంటే కరెక్ట్ ఆ టైంలో వాడు వచ్చినాడు. వచ్చి ఫోన్ పట్టుకొని అది ఇది అని అక్కడ వానికి పాయింట్అవుట్ అయిపోయినా. ఇంకా మళ్ళీ పీరియడ్లో స్లీపు, అక్కడ పాయింట్అవుట్. సో అదనమాట, ఇట్లా గడిచింది ఈరోజు అయితే నాకు. అంతేలే ఇంకా. సో అది ఇక్కడితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నా. టేక్ కేర్, టాటా, బై బై, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.